రైట్గా ఉరకలు వేసే యువతే తెలుగుదేశం ఆస్తి అని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది సంకల్పమని, అందుకే నిరంతరం శ్రమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్ చేసిన పరిస్థితి. మహానాడు అట్టహాసంగా జరుగుతా ఉంది. సో ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని పూర్తిగా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, గుడ్ మార్నింగ్. మహానాడు ఎక్కడ చూసినా గానీ కడప గడప మొత్తం పసుపుమయంగా కనిపిస్తున్న పరిస్థితులు పూర్తి డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ పవన్. తెలుగుదేశం పార్టీ మహానాడు మరికొద్ది సేపట్లోనే ప్రారంభమవుతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కూడా వచ్చి తమ శిబిరాల్లో ఎక్కడైతే తమ సభ్యత్వ నమోదుకు సంబంధించిన ఇవి ఉన్నాయో అక్కడికి వచ్చి కూడా నమోదు చేయించుకోబోతున్నారు. ఆ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత ఆయన రక్తదాన శిబిరాలను ప్రారంభించి వేదిక మీదకి వస్తారు. ఈరోజు మధ్యాహ్నం 11:30 గంటల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు కూడా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మహానాడును ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయబోతున్నారు. అయితే మహానాడు రాయలసీమలో, ముఖ్యంగా కడప జిల్లాలో 43 సంవత్సరాల చరిత్రలో రాయలసీమలోని కడప జిల్లాలో జరగటం ఇదే తొలిసారి. పైగా తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 24 వరకు కూడా అక్రమ నిర్బంధాలతో పాటు అక్రమ అరెస్టులు, అనేక కార్యకర్తలపై కూడా హత్యాకాండ ఇవన్నీ కూడా దాటుకొని వచ్చి అధికారం చేపట్టి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా కడపలోనే మహానాడు నిర్వహించాలని నిర్ణయించడం కూడా ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందువల్లనే ఈ మహానాడుని తెలుగుదేశం పార్టీ రాయలసీమకు సంబంధించిన వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గతంలో మహానాడు ఇప్పటి వరకు కూడా పార్టీ ఏర్పాటై 43 సంవత్సరాలు అయినప్పటికీ, అదేవిధంగా మహానాడు తిరుపతిలోనూ కర్నూలులోనూ జరిగింది, కానీ కడపలో మహానాడు నిర్వహించడం మాత్రం ఇదే ప్రథమం. ఇప్పటికే కడప వీధులన్నీ కూడా పసుపుమయంగా మారాయి. మనతో మాట్లాడేందుకు అసలు రాయలసీమలో మహానాడు నిర్వహించడం ఎలా ఉంది, ఏమిటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని మనతో మాట్లాడేందుకు హిందూపురం ఎంపీ పార్థసారథి గారు, అదేవిధంగా అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శివ యాదవ్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా మాట్లాడదాం. సార్ పార్థసారథి గారు, మీరు పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి ఉన్నారు, పార్టీ ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారు, ఈ రోజు వరకు కూడా పదవుల్లో ఉన్నారు. పైగా ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, ఇప్పుడు లోకేష్, వీళ్ళ దీంట్లో ఎలా పార్టీ ఎలా ఉందని అనుకుంటున్నారు? ఈ పరిణామ క్రమాన్ని ఎలా చూస్తారు? ఆ రోజు 29 మార్చ్ 82లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా 43 సంవత్సరాలు కావస్తోంది. దానిలో 34 మహానాడులు జరుపుకున్నాం. అదే క్రమంలో చూసినట్లయితే 3 తరాలు మా నాయకులు చూడబోతున్నాం. పెద్ద ఆయన నందమూరి తారక రామారావు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు చూసినట్లయితే నారా లోకేష్ బాబు గాని భవిష్యత్తు నాయకుడిగా మనం చూడబోతున్నాం. భవిష్యత్ తరాలకి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు మా యువ నాయకుడు కూడా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. యువతకైతేనేమి, అదేవిధంగా మహిళలకు కూడా పెద్దపీట వేయాలనేది లక్ష్యంతో, అదేవిధంగా కార్యకర్త నాయకుడు అనే విధంగా, అధినాయకుడు అనే విధంగా కూడా మా నాయకుడు కూడా చెప్తున్నాడు. అదే 3 తరాలు చూసాం. అదేవిధంగా మా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు కూడు గూడు గుడ్డు అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి పథకాలు అయితేనేమి, పెన్షన్లు ఇచ్చే పథకాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన అడుగుజాడలోనే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఆ రోజు పెన్షన్లు మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించడం జరిగింది. ఈరోజు అదే క్రమంలోనే మా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పెన్షన్స్ కూడా 4000 కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తాయని ఈరోజు అమరావతి, పోలవరం ప్రాజెక్టు, హంద్రీనీవా, తెలుగంగా అన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు పూర్తి చేసే క్రమంలో ఉన్నాం. అదేవిధంగా దురదృష్టవశాత్తు 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోవడం, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత ఈరోజు ప్రతిపక్షం కూడా కరువైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లతోనే. అయితే ఈరోజు గురుతరమైనటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంది. భవిష్యత్తు మా నాయకుడు లోకేష్ బాబు మీద కూడా ఉంటుంది. ఎందుకోసమంటే గర్వంతో పొంగిపోయేది కాదు. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ 10 కాలాల పాటు బాగుండాలి, యువత ముందుకు రావాలి, అది మహిళలు ముందుకు రావాలని పార్టీ కూడా కోరుకుంటుంది. రంగరంగ వైభవంగా ఈరోజు కడపలో మా రాయలసీమ ప్రాంతంలో జరుగుతూ ఉంది. మా గర్వకారణం. అదేవిధంగా నేను కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా ఇప్పటి వరకు కూడా అన్ని స్థాయిలో కూడా ఒక జెడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా 16 సంవత్సరాలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా కూడా చేశాను. చాలా సంతోషం. పార్టీ
బీసీలకి అగ్రగామిగా పెద్దపీట వేసినటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా పార్టీలోకి యువతని మహిళల్ని తీసుకురావాలి, వాళ్లే భవిష్యత్తు అని చెప్పి లోకేష్ పదే పదే చెప్తున్నాడు. ఎన్టీ రామారావు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అంటే కింద నా తెలుగు కుటుంబం కార్యకర్త అధినేత అని చెప్పి పార్టీలో సంస్థాగతంగా మార్పులు రావాలి. అప్పుడే రాబోయే 40 సంవత్సరాలు కూడా పార్టీ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుంటుందని లోకేష్ కొన్ని ప్రతిపాదనలు ఈరోజు సభలో ప్రతినిధుల సభలో చేశాడు. వాటిని మీరు స్వాగతిస్తారా? డెఫినెట్ గా స్వాగతిస్తున్నాం. రావాలి, మార్పు రావాలి. యువకులు కూడా ముందుకొస్తేనే భవిష్యత్తు పార్టీకి ఉంటుంది. కానీ పాత తరం వాళ్ళు చాలా మంది ఉన్నాం, కానీ కొత్త తరం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లొకేషన్ తీసుకోవాలి అని ఒక డిమాండ్ ఈ రోజు పార్టీ ప్రతినిధుల సభలో కూడా వినిపిస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? తర్వాత 1982 నుంచి 2025 వరకు కూడా మీరు పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి మండల అధ్యక్షుడి దగ్గర నుంచి ఎంపీ దాకా అన్ని పనిచేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, అన్ని స్థాయిల్లో పనిచేశారు. అంటే కొత్త తరాన్ని ఇప్పుడుండే సీనియర్లు యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్ గా సీనియర్లు అందరూ ఆహ్వానించాలా, స్వాగతం పలకాలి. ఎలాంటే భవిష్యత్తు పార్టీ ఇంకా 40 సంవత్సరాలు పరిపాలన సాగించాలంటే యువత కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని స్వాగతిస్తున్నాం మేము కూడా. రాయలసీమలో కడపలో పైగా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులుగా చేశారు ఈ జిల్లా నుంచి. కడపలో తొలిసారిగా మహానాడు జరుగుతుంది. రాయలసీమలో కర్నూలులో జరిగింది, తిరుపతిలో జరిగింది. ఫస్ట్ టైం కడపలో జరుగుతుంది. డెఫినెట్ గా ఇక్కడ ముఖ్యమంత్రులు చేస్తే మా నాయకుడు కూడా ముఖ్యమంత్రిగా ఇక్కడ వస్తున్నాడు, ఇక్కడ ప్రసంగిస్తున్నాడు నీ గడ్డ మీద అని తెలియజేస్తా ఉన్నాం. కడప గడ్డ మీద.